హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే అందించింది. రైతులందరి ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే 10,000 వరకు డబ్బులు అనేది కూడా పెంపొందిస్తున్నట్లు, తొలి సంతకం కూడా చేయబోతున్నట్లు పీఎం నరేంద్ర మోడీ గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, ఇక జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరంగా అయితే అన్నదాత సుఖీభవ, అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయాలని అయితే ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చర్చలు జరిపి ఒకేసారి రైతుల ఖాతాలలో 2 పథకాల డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొందుతారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది. ఇక ఒకేసారి పీఎం కిసాన్కి సంబంధించి కూడా 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయంగా అయితే పెంపొందించడం జరిగింది. ఏటా 18 విడతలుగాను 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతూ వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈసారి మాత్రం 4,000 రూపాయలు అనేది కూడా పెంచుతూ ఏటా 10,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా కొత్త జీవో అనేది కూడా విడుదల చేయబోతున్నారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.